మ్యామ్ మీరు ఒక ఇండిపెండెంట్ ఉమెన్, Mm. చాలా స్వతహాగా పైకొచ్చిన ఉమెన్. ఇప్పట్లో చాలా మంది బయటికి వస్తున్నారు, ఇండిపెండెంట్ గా ఉంటున్నారు, ఇంకా ఎక్కడో ఆగిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లైఫ్ లో ఎలా ముందుకు వెళ్ళాలి? నీకేం కావాలి అంటే నాకు ఆ అబ్బాయి అమ్మాయి కావాలంటే అలా కాదు నేను చెప్పేది. నీకు లైఫ్లో ఏం చేయాలనుంది, నీకేం కావాలనుంది, దానికోసం నువ్వేం చేస్తున్నావు, ఎంత చేసావు, ఇంకా ఎంత చేయాలి, ఈ లెక్క నీ దగ్గర ఉందా? లేదు. నాకు ఇల్లు కావాలి, కారు ఎలా వస్తుంది? ఊడిపడుతుందా పైనుంచి? సో నీలో కెపాసిటీ ఉందా? కన్విన్స్ చేసుకో, బతిలాడుకో, బయటికి రా. ఎవరైనా, ఈవెన్ అబ్బాయిలు ఈ రోజుల్లో జాబ్ లేదు, బిజినెస్ ఆలోచించు, కూర్చోకో దగ్గర. ఒకటేదో చదివాను నేను, ఏదో ఏం లేకపోతే నువ్వు నిలబడైతే ఉండకు, పరిగెట్టు, పాకు, ఏదో చేయి, కానీ నువ్వు ఉన్న చోట ఉండిపోకు. అంటే ఉన్న చోట ఉండిపోతే ఏదైనా ఇట్స్ లైక్ లైఫ్ అనేది ఫుడ్ లాంటిదమ్మా. ఇట్ హ్యాస్ టు బి హాట్ ఆల్వేస్ అండ్ ప్రిపేర్డ్. కొత్త రెసిపీ అంటే కొత్తగా ఈ ఆలోచన వర్క్ కాలేదా, కొత్త ఆలోచన తెచ్చుకోవాలి. ఎవరో వచ్చి నీకు ఇయ్యరు. కూరగాయలు అమ్మినట్టు ఆలోచనలు బయట దొరకవు కొనుక్కోవడానికి. నీకు అర్థం కావాలి, ఒక హింట్స్ తీసుకోగలగాలి. అంటే మైండ్ షార్ప్గా పెట్టుకోవాలి. పొద్దాకు నువ్వు రీల్స్ పట్టుకొని టింగ్ 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 అని రీల్స్ చూస్తూ టాయిలెట్లో కూర్చొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటే ఇట్ డజంట్ వర్క్ అవుట్. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్, స్టెప్ అవుట్. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి కష్టపడితేనే మీ లైఫ్ లో ఏదో ఒకటి సాధిస్తారు. ఎగ్జాక్ట్లీ. ప్రతిదీ ప్రాబ్లమే ఆడపిల్లలకైతే, ఏమనుకోవద్దు. లేదు, ప్రతిదీ నొప్పే. అంటే మేము ఎన్ని నొప్పులు పడితే ఇక్కడ దాకా వచ్చాం. అది పెయిన్ అనేది ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ప్లెజర్ అనేది అప్పుడప్పుడు దొరుకుతుంది. నీకు ఎప్పుడు నాకు కంఫర్ట్, ఎప్పుడు నాకు హాయిగా ఇంత టెడ్డీవేర్ పట్టుకొని నేను వెచ్చగా దుప్పటి కప్పుకొని పడుకుంటా అంటే ఒకరోజు పడుకుంటావు, రెండో రోజు లేవాలి కదా. లేచి నీకు కావాల్సింది నువ్వు తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే ఎలా? నీ గురించి నువ్వు ఆలోచించుకోకపోతే ఎలా? నీకేం కావాలనుకుంటే నువ్వు అది అక్కడ దాకా వెళ్ళి. నేనైతే తల్లకిందులు తపస్సు చేస్తా. నేను ఎవరినన్నా కొండ మీద కోతిని తీసుకొస్తా. నేను తెస్తా. ముందు ట్రై చేయండి. ట్రై కాదు, పరిగెత్తు. ఈ ట్రయల్లో ఉన్నవా మనిషి దూరం వెళ్ళిపోతున్నారు. 8 years పిల్లాడు డిగ్రీ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడంట. సిగ్గులేదు? నువ్వు ఇంకా డిగ్రీ పాస్ కాకుండా ఫెయిల్ అవుతూ కూర్చున్నావు అంటే సిగ్గు తెచ్చుకోవాలి. యూత్ వల్ల నేషన్ ముందుకెళ్తుంది. ఆయన పెద్ద ఆయన కష్టపడుతున్నారు, దండి ఇది అని. మనం ఎంత ఇది చేయాలి అంటే, ఒకళ్ళు అంత చేస్తున్నప్పుడు మనం కొంచెమన్నా చేయాలి కదా. నీ గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్తా నేను. నీకేం కావాలి, నువ్వు ఎలా వెళ్ళాలి ముందుకి, దట్ ఈస్ వాట్ యూ షుడ్ థింక్. ఓకే మ్యామ్, ఇప్పటి వరకు మనం మీ లైఫ్ గురించి మాట్లాడాము, సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఉండాలి మాట్లాడాము. అయితే బ్యాక్ టు సినిమాకి వచ్చేస్తే, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? సినిమాలు కానీ సీరియల్ కానీ, మీ స్కెడ్యూల్ అయితే బిజీగా అనిపిస్తుంది. ఎస్ అంటే మూవీస్ ఇప్పుడు ఒక 2 ఉన్నాయి మూవీస్. ఒక డెమో ఏదో చేసాము, తర్వాత ఇంకొక మూవీ ఉంది పలాసలో చెప్పగా చేస్తున్నాను. 3 సీరియల్స్ చేస్తున్నాను యాక్చువల్లీ. సో ఈ సీరియల్స్ వల్ల డేట్స్ ఏంటంటే వీళ్ళు పంచుకుంటారు నెల. 2nd, 4th ఒకళ్ళు, 1st, 3rd ఒకళ్ళు. సో అలాగా ఇవి కాకుండా మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు మూవీస్ ఏవో చేస్తున్నాను అన్నమాట. సో ప్రస్తుతం రీసెంట్ గా సుమంత్ గారి మూవీ కూడా చేశాను. సో గోయింగ్ ఆన్. ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇన్ని పాత్రలు? ఎలా సినిమాలు, సీరియల్స్, పర్సనల్ గా? అంటే అది టెన్షన్ పడిపోకుండా డే వైజ్. ఇప్పుడు ఉంది, డేట్స్ కావాలి, డేట్స్ ఉన్నాయా, డేట్స్ ఇవ్వండి. ఎవరన్నా అడిగి ఇప్పుడు అంటే డిమాండ్ ఉన్నప్పుడే మనం చేయాలి కదా. లేదా ప్లీజ్ ఆఫర్స్ ఇవ్వండి అని చెప్పి అడిగి కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. ఆఫర్స్ ఇవ్వండి అని అవి వచ్చినప్పుడు చేసుకుంటూ వెళ్ళడమే, మేనేజ్ చేసుకోవడమే అంతే. మనం స్ట్రెస్ అయిపోయి టెన్షన్ పడిపోయి వాళ్ళని టెన్షన్ పెట్టి మనం చిరాకు పడకుండా, యూ జస్ట్ హ్యావ్ టు గ్రాబ్ ద వర్క్, యూ హ్యావ్ డూ యువర్ బెస్ట్, దట్స్ ఇట్. ఓకే మ్యామ్, మీరు ఇంత చెప్పారు హెల్త్ గురించి, మెంటల్ హెల్త్ గురించి ఇలా పాటిస్తానని. మరి ఒకప్పుడు మీరు సన్నగా చాలా బాగుండేవారు, అంటే ఇప్పుడు బాగాలేదని కాదు, అంటే ఎలా అది ట్రాన్స్ఫర్ అయిపోయింది? అంటే మీరు ఐశ్వర్య రాయ్ చూసారా? చూసాను. ఆవిడ ఒకప్పుడు ఎలా ఉంది? సుష్మితా సెన్ని చూసారా? ఆవిడ ఒకప్పుడు ఎలా ఉంది? జూహీ చావ్లాని చూసారా? ఆవిడ ఒకప్పుడు ఎలా ఉంది? సో ఆడవాళ్ళు ఎంత వాళ్ళకి లేని డబ్బా, వాళ్ళు ఎందుకు మరి అలా ఉన్నారు?
రైట్. ఆడవాళ్ళ బాడీ అనేది విత్ ఏజ్ పిల్లలు ఇంకా ఒకటి కాదు. ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావా, ఇంకో 5 ఏళ్లలో నువ్వు కూడా మారిపోతావు. ఏమి చెయ్యి మారిపోతావు. ఒకవేళ అవ్వలేదు అంటే అది గాడ్స్ గిఫ్ట్ అంతే. ఓకే. ఇప్పుడు నేను తినే తిండి చూస్తే చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ తింటారు. ఇంత కొంచెం బ్రేక్ఫాస్ట్ వదిలేసాను, ఇంతే లంచ్ తింటాను, ఇంతే. ఇంకా నైట్ 2 చపాతీలే తింటాను. ఇంకా ఇవి తినకపోతే మనిషి చచ్చూరుకుంటాడు. దీనివల్ల ఒళ్ళు వస్తుంది అనుకుంటే మాత్రం తప్పు. బట్ ఏంటంటే అదొక ఏజ్ కొద్దీ వచ్చేదే. దాన్ని ఎవరు ఏం చేయరు. సో నేను కూడా ఏం చేయదలుచుకోవాలి. వెళ్ళి ఎక్కడో లైపో చేయించుకోవడమో, ఇంకోటి చేయించుకోవడమో. లైపో కానీ ఆర్తి అగర్వాల్ పాపం వెళ్ళింది, ఏమైంది ప్రాణాలు కోల్పోయారు కదా. ఇప్పుడు నేను ఇలా ఉంటే నాకేమన్నా హీరోయిన్ రోల్ ఇస్తారా? పోనీ సన్నగా అవుతాను, నాకేమన్నా హీరోయిన్ రోల్ ఇస్తారా? ఇవ్వరు కదా. నాకు వచ్చే రోల్స్ నాకు వస్తున్నాయి, బిజీగానే ఉన్నా కదా. ఇంకేం మా మాధవి గారు మాకు ఇలాగే కావాలి, ఇలాగే నచ్చారు. సో అందుకని ఐఎమ్ నాట్ హార్డ్ ఆన్ మై సెల్ఫ్, బట్ ఐఎమ్ వర్కింగ్ అవుట్. అంటే హెల్తీగా ఉండాలి. లావు ఉన్నామా సన్న ఉన్నామా విషయం కాదు, హెల్తీగా ఉండాలి. అది ఈ రోజుల్లో చాలా ఎమోషనలీ, ఫిజికలీ, అంతే. దట్ మ్యాటర్స్ అంటారు. స్పిరిచువల్లీ ఆల్సో. బట్ ఇంకా టైం ఉంది దానికి. మా ఫ్యామిలీలో మా అక్క వాళ్ళు అంత మెడిటేషన్ అదంతా బాగా చేసుకుంటారు. నాకు టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఏంటంటే మనం హ్యాపీగా ఉంటే ఇంకోళ్ళని హ్యాపీగా ఉంచగలం. ఆ హ్యాపీ సోల్ కెన్ యాక్చువల్లీ స్ప్రెడ్ ఇట్స్ లైట్ బ్రైటర్. కరెక్ట్. అది